ఏ రండ్రా. ఆ పిచ్చతోళ్ళు ఉండరే తీసుకోదాం పాండ్రా. నమస్తే. 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 టీ తాతిరానా? చేసి అయిందన్నా. అన్న చాలా రోజులు అయింది అప్పు ఇచ్చి. మేము మళ్ళా మాకు వడ్డీలో మాకు కూడా అవుతుంది. మీరు నేను అప్పు ఇచ్చి అవుతుంది. ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను ఇదే మాట అంటున్నావు. లేవు, వారం లోపల ఇస్తా. కంపల్సరీ వారం లోపల ఇస్తా. రేపు వారం అంటే నువ్వు 7 రోజులు ఎప్పుడు కావాలా? వేరే వాళ్ళకి ఇస్తాం. రేపు వారం ఇస్తా. రేపు వారం అయ్యా చూడయా నువ్వుగా. లేదు అవసరం ఉండే తీసుకునేటి లేదు, వేరే పంట కాదు పెట్టుకునేది కదా, అవసరం ఉండే తీసుకునేటి లేదు అవసరం. చెప్పాను మీ దోస్తుకి మళ్ళా, లేకపోతే మా వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇస్తాను. నేను కంపల్సరీ ఇస్తా. వారం లోపల కంపల్సరీ ఇస్తా. అంటున్నావు మళ్ళీ ఎన్నో లేదు వారం, ఈ వారం ఇస్తా. మళ్ళీ ఇస్తా. నేను ఇప్పుడైతే వెళ్తున్నా. నేను లేదు ఈ వారం లోపల ఇస్తా. ఎట్లా ఇస్తా ఈ వారం. హలో వినీతు, రాడు. ఏం లేదు, కొద్దిగా డబ్బులు అవసరం ఉండే. వానికి మహేష్ గారికి ఇచ్చేది ఉంది. ఒక లేట్ అయి తీసుకుని డబ్బులు అవసరం ఉంది. చూడు ఏడన్నా ఉంటే ఇదే నుండి నీకు ఇస్తారా రేపు? మళ్ళీ పంట వచ్చినప్పుడు ఇస్తా. చూడు అవసరం ఉంది కొద్దిగా. లేదు అవసరం ఉంది. లేదు 50,000 లేదు 50,000 ఎట్లా అడ్జస్ట్ చేయి. వేరే వాళ్ళ అది కానీ సురేష్ లేడా? సురేష్ బయట ఏ సురేష్ సింట చేస్తావు? గణపతి దాన్ని పోవాలంటే మీ హైదరాబాద్కి ఏమి పోదాం ఎట్లా పోదాం. ఏ సింట చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదు, వానికి మహేష్ గారి డబ్బులు తీసుకుంటావా? నీకు తీసుకుంటే లేట్ అయ్యా. ఇవాళ వాడు నిన్న వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి సామాన్ తీసుకోతా. అది అట్లానే ప్లాన్ చేద్దాం. నేను చెప్తారా? సరే మంచి పని చేయ తప్ప ఏం చదువు అంత చాలా ఇదే. సూపర్ ఐడియా. స్వామి మీకోసం భక్తులు వచ్చినాడు. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నీ పేరు? సురేష్ స్వామి. సురేష్, చెప్పు నీ సమస్య. స్వామి కొద్దిగా ఆపదొచ్చు స్వామి. కొద్దిగా వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది. ఆ పిల్లడు ఒకటి సతాయిస్తుంది స్వామి. నువ్వు డబ్బు తీసుకొని అప్పు తీర్చడంలో ఆలస్యం చేశావు. అవును స్వామి. సతాయించడం ఆయన కాదు, నువ్వు ఆయనకు సతాయిస్తున్నావు. లేదు స్వామి, లేవుట స్వామి డబ్బులు ఉంటిస్తుంది స్వామి. ఇప్పుడు దేనికోసం నా దగ్గరకు వచ్చావు? ఏంటో స్వామి, ఆ పిల్లోడు వస్తువు ఎత్తకపోతాడు, బండి ఎక్కిపోతా అంటుందా స్వామి. సరే, బండి తీసుకుపోతా అన్నాడా? అవును స్వామి. నీ బండి బీగా అసలు భగిత బాబు. సరే ఇవి ఇప్పుడు ఈ స్థలములో నుండి లేచి వెనకకు తిరగకుండా వెళ్ళు. ఈ బండి బీగాలు నీ చేతితో కాకుండా ఇతరులతో ఆ బండి లాక్కెళ్లే వానికి ఇప్పించు. సరే ధన్యవాదాలు స్వామి. జై. ఏం చేస్తావు బాబా? బండి కొత్త బాగా చూస్తున్నావా? కొత్త లేదా పని ఉంది. బండి నేను గణపతికి పూలు తేవాలా? లేదు బండి అర్జెంట్ ఉంది నాకు. బండి మాత్రం అర్జెంట్ పని పూలు చేస్తా. బండి గణపతి పూలు చేసి ఆడిపోండి. నేను
లేదబ్బా గణపతి పూజ చేస్తా. రాదు నువ్వు కూడా ముట్టొద్దు, నాకు కొంచెం పని ఉంది, నాకు కూడా పోయేస్తా. బండి మాత్రం ముట్టొద్దు. లే కొద్దిగా నన్ను చూసుకుంటా బాగా నేను చెప్తా. నువ్వు బండి ముట్టొద్దు, సార్ నీ ఇష్టంలే. బండి ముట్టొద్దు, నువ్వు కూడా ముట్టొద్దు. లేదు తర్వాత వేసుకోవద్దు నేను, అది నీ అక్కడ పోయి వేసుకోవద్దా. బండి ముట్టొద్దు అంటాడు. ఏమైంది గాలికి బాగానే ఉంది, దినం బాగానే వేస్తుండే. ఏమైంది బండి వచ్చేది అంటాడు. ఏమైతుందో పెద్ద గీతానికి. సర్లే ఏమనగా ఊపుకుందామా మళ్ళీ ఆడాసంతో ఆడుతో బండి తాళ్ళు ఇచ్చే బండి ముట్టదని చెప్పే ఏమో అతనే ఏదో అని చెప్పాడు నాకైతే. ఏ తింటున్నా పనికి నీవంతా 100 రూపాయలు కబులు చెప్తావు కదబ్బా. నీ జల్దీ రాబా అన్నది చేస్తాడు. జల్దీ రాబా బాగా 100 రూపాయలు నైట్కి వచ్చేసి నాకు. బండి వస్తుంది ఇప్పుడు. బండి ఎవరికి ఇస్తుంది ఏం చెప్పాలి. లేదు మళ్ళీ పులిగా వేసుకున్నా. ఫోన్ చేయమని హలో పులి ఎవరుండారా? ఎంత ఎంత పని చేసి పులి నువ్వు బండి వద్దంటే వద్దంటే తీసుకుపోతుంది. నువ్వు అన్నా నన్ను చూస్తే బండి పడేసి ఏమో అదృష్టం బాగుంది అది సరిపోయా. ఇంకెక్కువ అంటే ఏం చేస్తావు? ఏం చేశాను ఏమో బండి వేసుకోపోతే ఏమో పోదాం చెల్లిపోయిన పని కానీ పోతే బండి స్లిప్ అయి పడే. ఏం లేదు అసలు నడుపుతున్నాను, బ్రేక్ కూడా పడలే, సడన్ గా పట్టేసి ఏం అడ్డం రాలే నాయన. ఊగా పడితే ఏమైనా ఏం లేదబ్బా, కింద పడితే బండి తీసుకుపోయేటండి. ఏమైతే చెప్పొచ్చు కానీ చెయ్యి బాగా చాలు, తర్వాత బండి ఇంకోటి కొత్త వస్తుంది. ఇంకా అదృష్టం బాగా ఇది. పులే ఏమరా ఏమైంది చెప్పదు. ఎట్టదా ఇంత బండి ఏం చెప్తే నీకు ఏదని చెప్తే కదా బండి ఏదని చెప్పించాను. నాకేం తెలుసబ్బా, వెళ్ళి పని పోయేద్దామని బండి వేసుకపోయి కింద పడి చెప్పింటమ్మా. నువ్వు బండి వేసిపోతే కదా వాడు మహేష్ గాడు డబ్బులు కొరకు బండి ఎక్కువదని చెప్పిండే. అందుకొరకి నీ చెప్పిన ఐడియా దానికి బండికి చేతబడి చెప్పించింది. ఆ బండి నువ్వు వేసుకుపోయావా? అయితే పులి చెప్పింది పులికే పోయింది. అయితే అదే అప్ప చెప్పింది నీ చేత బండి నీకు.